ఎన్నికల ప్రచారం ముగియబోతోంది. ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు అగ్రనేతలు. ప్రత్యర్థులే టార్గెట్ గా పదునైన విమర్శలు సంధిస్తున్నారు. ఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్ పై తీవ్రమైన విమర్శలు చేశారు కేంద్ర మంత్రి బండి సంజయ్. కరీంనగర్ తన అడ్డా అన్న బండి సంజయ్ ఇక్కడ ఎంఐఎం జెండా ఎలా ఎగురుతుందో చూస్తానన్నారు. చెప్పినట్టుగానే కేసీఆర్ ని ఫామ్ హౌస్ కు పంపి గులాబీ జెండాను పాతరేశామన్నారు. ఈసారి పచ్చ జెండాను పాతి పెడతామంటూ స్పష్టం చేశారు బండి సంజయ్. ఎంఐఎం కు మేయర్ పీఠం అప్పగించేందుకు కాంగ్రెస్ ఒప్పందం చేసుకుందంటూ ఆరోపించారు బండి. ఈ కరీంనగర్ గడ్డ ఇది నా అడ్డా, ఎవ్వని రానియం, ఎంఐఎం పార్టీకి రానియం. ఎంఐఎం పార్టీని తెలంగాణ రాష్ట్రం నుంచి పాదడానికే ఇలా భారతీయ జనతా పార్టీ ఉందన్న విషయం గుర్తుంచుకోండి. ఇవాళ ఏరవైన ముస్లిం మహిళలందరూ వచ్చి కూడా ఇలా బీజేపీ 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 అంటున్నారు. చేతుకు కమలం వేసుకొని మేము నరేంద్ర మోడీకి ఓటేస్తాం, నరేంద్ర మోడీకి ఓటేస్తాం. ఇలా మీరందరూ కూడా ఓటేమని చెప్పి ముస్లిం మహిళలే ఇలా వచ్చి బీజేపీకి ఓటేస్తున్నారంటే ఇవాళ అర్థం చేసుకోండి. ఇలా భారతీయ జనతా పార్టీ ఎవరికి వ్యతిరేకం కాదు, కేవలము ఎంఐఎం పార్టీకి మాత్రమే వ్యతిరేకమైన విషయాన్ని మీరు గుర్తుంచుకొని మాకు ఓటేసే ప్రయత్నం చేయండి.